శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శివాయ గురవే నమః. జయ జయ శంకర హర హర శంకర. కంచి శంకర కామాక్షి శంకర. కంచి పరమాచార్య లీలలు. తపస్సు కరుణ. తమిళనాడు రాష్ట్రంలోని పూందమల్లిలో ఒక అందుల పాఠశాల ఉన్నది. ఆ పాఠశాల ఉపాధ్యాయుడు ఒకరు వచ్చి శివస్థానములో విడిది చేసి ఉన్న మహాస్వామి వారి దర్శనానికి వచ్చాడు. అతను మహాస్వామి వారితో, రాబోవు ఆదివారం నాడు మా పాఠశాల విద్యార్థులను మీ దర్శనానికి తీసుకొని వస్తాను. వారు అంధులు. వారు మిమ్మల్ని కన్నులతో దర్శించలేరు. కావున మా మీద దయ ఉంచి మీరు వారితో కొన్ని మాటలు మాట్లాడి మమ్మల్ని ఆశీర్వదించవలసినదిగా మనవి. మీ అనుగ్రహం మాకు కావాలి. ఈ విషయం మీతో చెప్పాలని వచ్చాను అని అన్నాడు. మహాస్వామి వారు అతని మాటలను మౌనంగా విన్నారు. అతను ఈ విషయాన్ని చెప్పి వెళ్ళిపోయాడు. మరుసటి ఆదివారం ఆ ఉపాధ్యాయుడు తన పాఠశాల పిల్లలను అందరినీ ఒక వాహనములో మహాస్వామి వారి దర్శనానికి తీసుకొని వచ్చాడు. మఠ ప్రాంగణం చేరిన వెంటనే మహాస్వామి వారి శిష్యుడు వారితో, నిన్నటి నుండి మహాస్వామి వారు మౌనవ్రతంలో, కాష్టమౌనంలో ఉన్నారు అని అన్నాడు. అంతే, ఆ ఉపాధ్యాయుడు ఆ మాటలను విని నిశ్చేష్టుడయ్యాడు. తన తల బాదుకుంటూ గట్టిగా అరుస్తూ ఏడవటం మొదలు పెట్టాడు. అక్కడ ఉన్నవారందరూ ఆ ఉపాధ్యాయుడిని జాలిగా చూస్తూ నిలబడిపోయారు. అయ్యో, ఈ పిల్లలు అంధులు. వీరికి కళ్ళు కనబడవు. వారు మహాస్వామి వారిని చూడలేరు. కేవలం మహాస్వామి వారు మాట్లాడితేనే వీరికి ఆయన అనుగ్రహం కలుగుతుంది. వారి మాటలే వీరికి సంతోషాన్ని కలిగిస్తాయి. స్వామివారు మాట్లాడకపోతే మేము మహాస్వామి వారిని దర్శించుకుని వెళ్ళిపోవచ్చు. కానీ ఈ పిల్లల పరిస్థితి ఏమిటి? వీళ్ల కోసమేగా నేను కిందటి వారం వచ్చి మహాస్వామి వారిని ప్రార్థించాను. నేను ఇప్పుడు మహాపాపిని. ఈ పిల్లల ఆశలను అడియాసలను చేసిన వాణ్ణి అని ఆ ఉపాధ్యాయుడు వగచి వగచి ఏడుస్తున్నాడు. అప్పుడు ఎవరూ ఊహించని విధంగా మహాస్వామి వారు తమ గదిలో నుండి బయటకు వచ్చి ఆ ఉపాధ్యాయుని సమాధానపడమని చేయితో సైగ చేసి ఒక పీఠమును తెచ్చి అక్కడ ఉన్న బావి ప్రక్కన వేయమని శిష్యులకు సూచించారు. వారు ఆ పీఠంపై ఆసీనులై వారి మౌన వ్రతాన్ని భంగపరుస్తూ ఆ పిల్లలని తన వద్దకు రమ్మన్నారు. ఒక్కొక్కరిని దగ్గరకు పిలిచి వారి పేరు, స్వస్థలం, వారి ఈ పరిస్థితికి కారణాన్ని అడిగి తెలుసుకుని వారికి మంచి మాటలు చెబుతూ వారిని అనుగ్రహించారు. ఒక పెద్ద పళ్ళెంలో పళ్ళు, ఎండు ద్రాక్ష, కలకండ ఆ ఉపాధ్యాయునికి ఇచ్చి వాటిని ఆ పిల్లలకి పంచివ్వమని ఆదేశించారు. మహాస్వామి అవ్యాజ కరుణా ప్రేమలకు అక్కడ ఉన్నవారందరూ చలించిపోయారు. ఆ ఉపాధ్యాయుని ఆనందానికి అవధులు లేవు. ఇప్పుడు కూడా వారి కళ్ళు నీరు కారుస్తున్నాయి. కానీ ఇప్పుడు అది ఆనందంతో, మునుపటిలా బాధతో కాదు. ఈనాటికి ఈ సన్నివేశాన్ని తలుచుకుంటే హృదయం ఆర్ద్రతతో నిండిపోతుంది. మహాస్వామి వారు ఆ పిల్లల అవసరం కోసం రాష్ట్రపతి వివి గిరి మరియు ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు వచ్చినప్పుడు కూడా వెడిన మౌనవ్రతాన్ని ఆయన ఈ పిల్లల కోసం మౌనవ్రతం వీడి వారిని తమ అనుగ్రహ భాషణముల చేత ఆశీర్వదించారు. మహాస్వామి వారు ఎప్పటికీ ఆరని ఒక జ్ఞానజ్యోతి. ఆ జ్యోతి మనకు వెలుగు పంచి మనల్ని మంచి దారిలో పయనించేలా చేయాలని మనసారా ప్రార్థిద్దాం. జయ జయ శంకర హర హర శంకర. కంచి శంకర కామాక్షి శంకర. శివభక్తి మోటివేషనల్ స్పీచ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వారు లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా కామెంట్ చేయండి. ఓం నమః శివాయ.